ఏ పరిస్థితుల్లో ఒక దేశం తన దగ్గరున్న అత్యంత విలువైన సంపదను అమ్ముకుంటుంది? ఆలోచించండి. ఇప్పుడు రష్యా సరిగ్గా అదే పని చేస్తోంది. తన జాతీయ సంపదలో భాగమైన బంగారాన్ని పెద్ద ఎత్తున అమ్మేస్తోంది. అసలు ఎందుకిలా జరుగుతుంది? దీని వెనుకున్న కథేంటో ఈరోజు చూద్దాం. 71%. అవును, మీరు విన్నది నిజమే. ఏకంగా 71%. రష్యా తన నేషనల్ వెల్త్ ఫండ్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని అమ్మేసిందంటే ఇది మామూలు విషయం కాదు. ఇంత భారీ నిర్ణయం వెనుక అసలు కారణమేమై ఉంటుంది? సాధారణంగా చూడండి, ఒక దేశం బంగారాన్ని అమ్ముతోందంటే దాని అర్థం వాళ్లు చాలా కష్టాల్లో ఉన్నారని, అంటే వేరే దారి లేక నిస్సహాయ స్థితిలో తీసుకున్న నిర్ణయం అన్నమాట. మరి రష్యా విషయంలో ఏం జరిగింది? ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాల్లోకి కొంచెం లోతుగా వెళదాం రండి. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒకే వైపు నుంచి చూస్తే సరిపోదు. దీన్ని 2 వేర్వేరు కోణాల్లోంచి చూడాలి. మొదటిది జియోపాలిటిక్స్, అంటే యుద్ధం, రాజకీయాల కోణం. ఇక రెండవది ప్యూర్గా ఫినాన్షియల్ మార్కెట్ల కోణం. సరే, ముందుగా మనం ఈ రాజకీయ కోణంతోనే మొదలుపెడదాం. సరే, మొదటి దృక్కోణం అంటే యుద్ధ ఆర్థిక వ్యవస్థ. అసలు రష్యా దేశం లోపల ఏం జరుగుతోంది? వాళ్లు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సినంతగా పరిస్థితులు ఎందుకు చేయి దాటిపోయాయి? ఈ కొటేషన్ చూడండి. ఇది పరిస్థితిని ఎంత బాగా వివరిస్తుందంటే, మీ ముత్తవ్వ తన నగలను అమ్మినట్లు అని. అంటే ఇంట్లో పెద్దవాళ్లు వాళ్ల దగ్గర ఉన్న వంశపారంపర్యంగా వస్తున్న నగలను ఎప్పుడమ్ముతారు? ఇక వేరే దారి లేదు, తప్పనిసరి అనుకున్నప్పుడు మాత్రమే కదా. ఇప్పుడు రష్యా పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. ఇది ఎంత సీరియస్ విషయమో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ బంగారం ఎక్కడ్నుంచి వస్తోందంటే వాళ్ల నేషనల్ వెల్త్ ఫండ్ నుంచి. ఈ ఫండ్ అంటే ఏంటంటే దేశ భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు. అంటే రిటైర్ అయిన వాళ్ల పెన్షన్ల కోసం, లేదా బడ్జెట్లో లోటు వచ్చినప్పుడు ఆదుకోవడం కోసం దాచిపెట్టిన అత్యవసర నిధి అన్నమాట. అలాంటి సేఫ్టీ నెట్ని ఇప్పుడు వేరే వాటికి వాడుతున్నారంటే అది నిజంగా ఒక పెద్ద ప్రమాదఘంటికే. మరి ఈ అమ్మకం వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? రష్యాలో అంతర్గతంగా ఎలాంటి సమస్యలున్నాయో చూడండి. ప్రజలు తమ సొంత డబ్బుని బ్యాంకుల నుంచి, ఏటీఎంల నుంచి తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. పన్నులు పెరిగిపోయి ఎన్నో వ్యాపారాలు దివాళా తీస్తున్నాయి. చాలామంది సామాన్య ప్రజలకు ఇదే నిజజీవితం అక్కడ. దీనివల్ల ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం కూడా పెరుగుతోంది. సరే, ఇంత బంగారం అమ్మి వచ్చిన డబ్బంతా ఏమైపోతోంది? ఎక్కడికి వెళ్తోంది? ఇక్కడ చూడండి. ఈ డబ్బుని ప్రధానంగా 3 చోట్ల వాడుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తోంది. మొదటిది ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధానికి ఖర్చు పెట్టడం. రెండవది నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ బ్యాంకులను కాపాడటానికి. ఇక మూడవది దేశ బడ్జెట్లో ఉన్న భారీ లోటును పూడ్చడానికి. సో ఈ మొదటి కోణం నుంచి మనకు క్లియర్గా ఏమర్థమవుతుందంటే, ఇది రష్యా తన బలాన్ని ప్రదర్శించడానికి చేస్తున్న పని కాదు, అస్సలుగాదు. ఇది వాళ్లు ఎంత తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారో, వాళ్ల దగ్గర వేరే ఆప్షన్స్ ఏమీ మిగల్లేదో చెప్పే ఒక బలమైన సంకేతం. ఓకే, ఇప్పటివరకు మనం రాజకీయ కోణంలో చూశాం కదా. ఇప్పుడు ఒకసారి గేర్ మార్చి పూర్తిగా భిన్నమైన కోణంలోకి వెళ్దాం. అదే మార్కెట్ కోణం. కొద్దిసేపు యుద్ధం, రాజకీయాలు అన్నీ పక్కన పెట్టేసి అసలు ఫైనాన్షియల్ మార్కెట్లు దీని గురించి ఏమనుకుంటున్నాయో, చరిత్ర మనకు ఏం పాఠం నేర్పుతుందో చూద్దాం. సాధారణంగా మార్కెట్లలో అమ్మకాలు 2 రకాలుగా ఉంటాయి. మొదటిది ప్రాఫిట్ టేకింగ్, అంటే మనం కొన్న ఆస్తి ధర బాగా పెరిగినప్పుడు లాభం తీసుకోవడానికి అమ్మడం. రెండవది ఫైర్ సేల్, అంటే ప్రాణం మీదకొచ్చినప్పుడు బ్రతకడం కోసం ఎంత ధర వస్తే అంతకు అమ్మేయడం. ఇప్పుడు రష్యా చేస్తోంది ఖచ్చితంగా ఈ రెండో రకమే. మనం ఒకసారి బంగారం ధరల చరిత్ర చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. బంగారం ధర ఎప్పుడైతే ఒక రాకెట్లాగా నిట్ట నిలువుగా పైకెళ్ళిందో, అంటే 1980లో, తర్వాత 2011లో, ఆ తర్వాత 2020లో, అలా జరిగిన ప్రతిసారి దాని తర్వాత మార్కెట్ దారుణంగా క్రాష్ అయింది. ఇది పదే పదే రిపీట్ అవుతున్న ఒక సైకిల్ లాంటిది. అసలు ధరలిలా అమాంతం ఎందుకు పెరుగుతాయి? దీని వెనుక ఉన్న ఒక పెద్ద కారణం మనందరికీ బాగా తెలిసిన ఫోమో, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అందరూ కొంటున్నారు, ధరలు పెరిగిపోతున్నాయి, నేను మిస్ అయిపోతానేమో అనే భయంతో జనాలు ఎగబడి కొంటారు. కాని చాలాసార్లు ఇదే వాళ్లను ఒక ఉచ్చులోకి లాగుతుంది. ఇక్కడే అసలు రిస్క్ మొదలవుతుంది. ఇప్పుడు రష్యా లాంటి పెద్ద దేశం తన దగ్గరున్న టన్నుల కొద్దీ బంగారాన్ని ఒక్కసారిగా మార్కెట్లోకి తీసుకొస్తే ఏమవుతుంది? సప్లై
అమాంతం పెరిగిపోతుంది కదా. డిమాండ్ సప్లై రూల్ ప్రకారం ఇది బంగారం ధరపై విపరీతమైన ఒత్తిడి తెచ్చి మరో పెద్ద చారిత్రక పతనానికి కారణం కావచ్చు. సరే, ఇప్పటిదాకా మనం 2 వేర్వేరు కథలు విన్నాం. ఒకటి రాజకీయ కథ, రెండోది మార్కెట్ కథ. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూద్దాం. ఈ రెండింటికి ఉన్న సంబంధమేంటి? రష్యాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు గ్లోబల్ మార్కెట్లను ఎలా కుదిపేస్తున్నాయో అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో ఒక షాకింగ్ విషయం బయటపడుతోంది. రష్యా ప్రభుత్వమేమో దేశంలో ద్రవ్యోల్బణం కేవలం 5.6% మాత్రమే అని చెప్తోంది. కానీ నిజానికి సామాన్య ప్రజలు ఫేస్ చేస్తున్న ద్రవ్యోల్బణం ఏకంగా 14.5%. అసలు ధరల పెరుగుదల అయితే అధికారిక లెక్కల కంటే 2.5 రెట్లు ఎక్కువగా ఉంది. దేశం లోపల ఉన్న ఈ తీవ్రమైన ఒత్తిడే వాళ్లను మార్కెట్లో ఇలాంటి చర్యలు తీసుకునేలా చేస్తోంది. ఇది మాత్రమే కాదు, వాళ్ల బడ్జెట్ లెక్కలు కూడా వాస్తవానికే చాలా దూరంగా ఉన్నాయి. వాళ్ళు 2026 బడ్జెట్ వేసుకున్నప్పుడు ఒక బ్యారెల్ ముడి చమురు ధర $59 ఉంటుందని అంచనా వేశారు. కాని ప్రస్తుతం మార్కెట్లో ధర ఎంత ఉంది? కేవలం $39. ఈ రెండింటి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో చూడండి. ఈ గ్యాప్ని పూడ్చాలంటే భవిష్యత్తులో మరిన్ని ఆస్తులు అమ్మక తప్పదు. అంటే దీని అర్థమేంటంటే, ఈ బంగారం అమ్మకాలనేవి కేవలం ఒక్కసారితో ఆగిపోయే వ్యవహారం కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియగా మారే అవకాశముంది. వాళ్ల బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి రష్యా తన దగ్గర మిగిలిన బంగారాన్ని కూడా అమ్మడం కొనసాగించాల్సి రావచ్చు. మరిప్పుడు ఏం జరగబోతోంది? ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నింటినీ ఒకచోట చేర్చి చూస్తే మనకు కొన్ని కీలకమైన విషయాలు అర్థమవుతాయి. వాటినొక్కసారి సంగ్రహించుకుందాం. మొత్తంగా చూస్తే ఈ ఒక్క సంఘటన వెనక మనకు 2 కథలు కనిపిస్తున్నాయి. మొదటిది రాజకీయ కోణం. ఇది విఫలమవుతున్న యుద్ధానికి, కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థకి డబ్బులు సమకూర్చడానికి తీసుకున్న ఒక నిస్సహాయమైన చర్య. ఇక రెండోది మార్కెట్ కోణం. చరిత్రలో ఎన్నోసార్లు జరిగినట్టు ఒక పెద్ద ర్యాలీ తర్వాత వచ్చే ఫైర్ సేల్ ఇది మార్కెట్ క్రాష్కు దారితీయొచ్చు. కాబట్టి మనమిక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఒక దేశంలో జరుగుతున్న అంతర్గత సమస్యలు ఇప్పుడు ప్రపంచ మార్కెట్లనే ప్రభావితం చేసే అంత పెద్ద సంఘటనగా మారాయి. ఈ కథలో రాజకీయాలు, ఆర్థిక మార్కెట్లు ఈ రెండూ ఒకదానితో ఒకటి ఎంత బలంగా ముడిపడి ఉన్నాయో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. రష్యా ఇప్పుడు చేస్తోంది నిస్సహాయతకు, నిరాశకు చిహ్నమా? లేక ఇది ఎప్పుడు జరిగే ఒక మార్కెట్ సైకిల్లో భాగమా? లేదా ఈ రెండూ కలిసిన ఒక సంక్లిష్టమైన పరిస్థితా? ఈ 2 బలమైన శక్తులు ఒకదానినొకటి ఎలా ప్రభావితం చేసుకుంటున్నాయో ఆలోచించడం నిజంగా ఆసక్తికరంగా ఉంటుంది.